సుశాంత్, నీకు నా ఫ్రెండ్ సంతోషి గుర్తుందా? సంతోష్ ఫ్యామిలీ దాబా? సంతోష్ ఫ్యామిలీ డాబా కాదు, నా ఫ్రెండ్ అమ్మాయి పర్సన్ సంతోషి. సంతోష్ ఫ్యామిలీ దాబా మాత్రం అన్ని బ్రాంచ్లు తెలిసి బేబీ నాకు. మనం వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఉండే లంచ్కి. అదే కేపీహెచ్బిలో ఉంటుంది. సంతోషి ఎవరు బేబీ? మనం వెళ్ళేటప్పుడు మధ్యలో కార్ టైర్ పంచర్ అయింది, చాలా ప్రాబ్లం వచ్చింది, గుర్తులేదా? ఉండు ఫోటో చూపిస్తా. ఎవరు? ఇంకా గుర్తు రాలేదా? మొన్నే తనకు బాబు పుట్టాడు. నీకు ఎలా చెప్పాలి? వాళ్ళ ఇంట్లో మనం దహీ బల్లా తిన్నాం, నువ్వు ఫస్ట్ టైం తిన్నావు, చాలా బాగుందన్నావు, గుర్తుందా? గుర్తొచ్చింది బేబీ, చాలా బాగుండే బేబీ దహీబల్లా. మళ్ళీ రమ్మంటున్నారు ఏమన్నా ఇంటికి? ఇప్పుడు గుర్తొస్తుంది కదా. ఏది గుర్తులేదు కానీ దహీ బల్లా మాత్రం గుర్తుంది. గుర్తుంది బుజ్జి. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ చెప్తున్నప్పుడు రెసిపీ కూడా అడుగు బేబీ, సరేనా? హోప్లెస్. అన్ని వెజిటబుల్స్ దొరికినాయా సుశాంత్? అన్నీ దొరికినాయి బేబీ. బీరకాయలు, మామిడికాయలు, టమాటోస్, చిల్లీస్, కరివేపాకు. ఓకే, వాట్ ఈస్ దిస్? ఏం ఆకుకూర ఇది? పాలకూర కాదు, బచ్చల కూర కాదు, నాకు తెలిసిందే 2-3 ఆకుకూరలు. ఏం ఆకుకూర ఇది? చెప్తా ఆగు ఒక్క నిమిషం. అదేదో కొత్త రకం ఆకుకూర అంట బేబీ, దాని పేరు చక్రవర్తి ఆకుకూర. చక్రవర్తి ఆకుకూర? ఆ చక్రవర్తి నీకు అమ్మిన ఆయన పేరు అయి ఉంటుంది, నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లేదు, దాని పేరు చక్రవర్తి ఆకుకూరనే, ఆవిడ చెప్పింది నాకు. అవి షోర్ ఇది తినేదేనా? తినేదే. దీంతో పప్పు చేసుకోవచ్చంట, వడలు చేసుకోవచ్చంట, ఫ్రై చేసుకోవచ్చు, కూర కూడా చేసుకోవచ్చంట. టొమాటోస్ వేసి చేస్తే క్రేజీ ఉంటదంట బేబీ. ఇవాళ పొద్దున్నే వచ్చిందంట బేబీ, ఇవాళ పొద్దున్నే విలేజ్ నుంచి తీసుకొచ్చారంట. సో ఇవాళనే వండుకోమని చెప్పారు వాళ్ళు. ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? అక్కడ అమ్మే ఆవిడ. ఇవాళ రాత్రి చేసే బేబీ, చాలా మంచిదంట హెల్త్ కి. చేస్తా, ట్రై. బాగుంది కదా? బాగుంది కానీ కొద్దిగా సోయా సాస్ అదిరిపోద్ది కదా. నేను కూడా అనుకుంటుండే యాక్చువల్లీ. చలో విల్ ట్రై. అజ్జు కమ్. టేస్ట్ చేసి చెప్పొచ్చు ఎలా ఉందో. ఏయ్ ట్రై. మస్తు ఉంది. నైస్. నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు? దాంట్లో లాస్ట్లో సోయా సాస్ ఏమంది ఎవరు? నేనేగా. సోయా సాస్ వేస్తే ఏంటి? నూడిల్స్ చేసింది ఎవరు? హ్యాండ్ మేడ్ నూడిల్స్ సుశాంత్ అవి. నేను స్క్రాచ్ నుంచి చేశాను, కరెక్ట్ వాటర్ పెట్టాను, దాని తర్వాత ఉప్పు, కారం, హర్బ్స్ అన్నీ వేసి నేను చేశాను. ఆ సోయా సాస్ కూడా నాకు వేయాలని తెలుసు. కరెక్ట్ టైంలో వచ్చి ఏదో పెద్ద సజెషన్ ఇచ్చినట్టు వచ్చినావు. ఆ సోయా సాస్ ఉన్నా లేకపోయినా కూడా మంచిగానే ఉంటుండే. ఈ నూడిల్స్లో సోయా సాస్ లేకపోవడం అంటే మార్వెల్ మూవీలో పోస్ట్ క్రెడిట్ సీన్ లేకపోవడం ఒకటే. ఇట్ యాడ్స్ ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ లేకపోతే ఏముంది ఈ నూడిల్స్? చేసింది నేను కదా చేశాను బేబీ. నాకు డెజర్ట్ తినాలంది బేబీ. ఇప్పుడే కదా బేబీ డిన్నర్ చేసావు.